గడ్కరీ గారు ఆయన్ని కలిసి ఏదైతే పెండింగ్లో ఎటువంటి కూడా ఆయన అప్పటికప్పుడే ఆదేశాలు కూడా అధికారులు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే నాయుడుపేట నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు పోయే రోడ్లో కావాల్సినటువంటి యూపీలు కానీ ఎల్యూపీలు కానీ, అలాగే వాటర్ వేస్కి సంబంధించి కానీ, అలాగే వరగల నుంచి కృష్ణపట్నం రోడ్డు పోయే దాంట్లో కావాల్సినటువంటి యూపీలు ఎల్యూపీలు వాటర్ వేస్కి సంబంధించి, అలాగే ఏదైతే సిటీస్లో నేషనల్ హైవేకి సంబంధించి పెండింగ్ ఉందో రోడ్ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, అలాగే కార్ వేయాల్సింది ఏదైతే ఉందో వీటన్నిటి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే తడా శ్రీకాళహస్తికి సంబంధించినటువంటి రోడ్ పెండింగ్లో ఉన్న విషయం ఆయన కూడా ఇతమే, ఎందుకంటే లాంగ్ పెండింగ్ ఇష్యూ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. దానికి సమాధానంగా ఆయన చెప్తూ, మీకు కూడా తెలుసు ప్రధానమంత్రి గారు దాన్ని ఆపున్నారు. ఎందుకంటే స్టేట్ హైవేస్ని నేషనల్ హైవేస్గా కనెక్ట్ అయ్యేవి అప్గ్రేడ్ చేయాల్సినవి పెండింగ్లో ఉన్నాయి. అది ఆదేశాలు వచ్చిన వెంటనే మేము చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే తిరుపతి బస్ స్టాండ్కి సంబంధించి కావచ్చు, అలాగే పలు రకాలైనటువంటి అన్ని సమస్యల గురించి కేంద్ర మంత్రివర్గంతో డిస్కస్ జరగడం జరిగింది. ఆయన అన్నిటి మీద సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారు.